ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను తూచా తప్పకుండా అమలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ప్రజల ఆశీస్సులతో ఏర్పడిన తమ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళగా భావిస్తూ ముందుకు సాగుతుందన్నారు. ఖమ్మం రూరల్ మండల పరిధిలోని 7.21 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి అన్నారు. రైతు భరోసా ద్వారా ప్రతి ఎకరానికి 6,000 చొప్పున కేవలం 9 రోజుల్లోని 9,200 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీ ద్వారా 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల మేర ఆర్థిక భారం తగ్గించామని వివరించారు. సన్న వరిధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా 500 రూపాయల బోనస్ అందిస్తున్నామని తెలిపారు. శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మన గొల్లగూడెం నుండి పల్లెగూడెం వరకు బీటీ రోడ్డు శాంక్షన్ చేయడం. ఈ రోజు మీకు ఆ భవనం రాకపోతుండొచ్చు, బట్ నెక్స్ట్ వస్తున్న వాళ్ళకి అది పెద్ద అడ్వాంటేజ్, అవునా కదా? సో మీరేం ఆలోచించాలంటే ఇప్పుడు ఏం ఇబ్బందులు ఉన్నాయో అన్న విషయం ఆలోచించకూడదు. ఇప్పుడు మన చేతిలో ఏమున్నది మాత్రమే ఆలోచించాలి. ఇంతకుముందు మంత్రి ఇంకా లోకల్ బాడీ గారు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ బాలికలకు నా ఆశీస్సులు. చాలా సంతోషం. ఇప్పుడే మన రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి 4,85,00,000 రూపాయలతో ఈ 5 ఎకరాల ప్రాంగణంలో మరింత అభివృద్ధి, అంటే అది వంటగదులు కానీ, క్లాస్ రూములు కానీ, నివసించే రూములు కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ, మీ ప్రిన్సిపాల్ గారు అడిగినట్లు ఫెన్సింగ్, సోలార్ ఫెన్సింగ్ కానీ, ఇలా టాయిలెట్స్ కానీ అన్నీ కలిపి 4,85,00,000 రూపాయలతో ఇంతకు ముందే శంకుస్థాపన చేసుకున్నాం. ఇది మీ మనసుల్లో ఉన్న ప్రభుత్వం, పేదవాళ్ళకి అండగా ఉండే ప్రభుత్వం, పేదవాళ్ళకి మంచి చేయాలనే తాపత్రయపడే ప్రభుత్వం. పేదవాడి కష్టం తెలిసి పేదవాళ్ళ పిల్లలు కూడా ఉన్నతమైన చదువులు చదువుకోవాలని, చదివించాలని ఈ ప్రభుత్వం కృత నిశ్చయంతో పేదవాళ్ళం అయ్యామే, మేము చదువుకోలేకపోతున్నామనే వాళ్ళకి చిన్న గుండెకి అటువంటి ఆలోచన రావద్దని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో విద్య పట్ల, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే శాఖ చూస్తున్నారు, విద్య పట్ల పెద్దపీట వేసి కనీ విని ఎరగని రీతిలో ఏదో మొక్కుబడిగా స్కూళ్ళు నడపకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, ప్రైవేట్ సెక్టార్కి ధీటుగా, కార్పొరేట్ సెక్టార్లకి ధీటుగా తలతన్నే విధంగా, ఇందాక పిఓ గారు చెప్పినట్టు రిజల్ట్స్ గతంలో కూడా అద్భుతంగా వచ్చాయి, భవిష్యత్తులో కూడా వస్తున్నాయి. అంటే అదేదో అర్ధరాత్రి అల్లావుద్దీన్ అద్భుతంలా చెప్తే వచ్చేది కాదు. మౌలిక వసతులు, పిల్లలు చదువుకునే అన్ని ఫెసిలిటీసు, టీచింగ్ టీము, నాన్ టీచింగ్ టీమ్ అని ప్రాపర్గా
ప్రొవైడ్ చేయగలిగినప్పుడే, పిల్లలకి సమృద్ధిగా పౌష్టికమైన ఫుడ్ పెట్టినప్పుడే వారి మౌలిక వసతులు, ముఖ్యంగా ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు పెంచినప్పుడే అది సాధ్యమని తలంచి ఈ ప్రభుత్వం డైట్ ఛార్జీలు 40%, పేదింటి ఆడపిల్లలకి